హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరూ ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల మూవీ షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చారు. అయితే ఎలక్షన్లో ఘన విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తారా చెయ్యరా, చేస్తే ఓజీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, ఓజీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే డౌట్స్ అందరికీ ఉంది. తాజాగా ఈ డౌట్స్కి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా నెంబర్ ప్లేట్స్పై ఫన్నీగా కామెంట్స్ చేశారు. హెల్మెట్ లేకుండా లేదా లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేస్తూ ఇన్స్పెక్టర్ పట్టుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాత్రం చెప్పొద్దు, చెప్తే నన్ను లోపల వేస్తారు. మీరు కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది, అక్కడికొచ్చి బైక్ డ్రైవింగ్ చేసుకోండి. మీరు కావాలంటే మీకోసం మడ్ రేస్ ట్రాక్స్ కట్టిస్తాను, దెబ్బలు తగలకుండా హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. అంతేకాని లైసెన్స్ లేకుండా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తూ నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు. రూల్స్ పాటించమని చెప్పే మనమే రూల్స్ పాటించకపోతే ఎలాగా అన్నారు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకుండా కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. పవన్ కళ్యాణ్ గారు సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటారనే విషయం ఆయన మాటలతో మరోసారి మనకు అర్థమైంది. ఓజీ విషయానికి వస్తే రన్ రాజా రన్, సాహో మూవీస్ తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. జాపనీస్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సినిమా ఓజీ. చాలా రోజుల తర్వాత సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. తమ్ముడు సినిమా తర్వాత ఆయన ఏ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేయలేదు. ఓజీలో పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారనే వార్త ఓజీపై భారీ అంచనాలను పెంచింది. పవన్ కళ్యాణ్ గారికి జాపనీస్ మూవీస్ అన్నా, జాపనీస్ మార్షల్ ఆర్ట్స్ అన్నా చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి జాపనీస్ మూవీస్ అంటే ఎంత ఇష్టం అంటే తన కొడుక్కి జాపనీస్ ఫేమస్ డైరెక్టర్ అయిన అకిరా కురోసావా పేరు పెట్టుకున్నారు. ఓజీ ఫుల్ నేమ్ ఓజాస్ గంభీరా. గంభీరా అనేది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పేరు. అలాగే ఓజాస్ అంటే మాస్టర్ అని అర్థం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అన్నమాట. పిఠాపురంలో జరిగిన సభలో ఫ్యాన్స్ అందరూ ఓజీ గురించి అడగ్గా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మీరే చూడండి. సినిమాలు చేసే టైం ఉందంటారా? ఇప్పుడు ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు కనీసం మీరు నన్ను తిట్టకూడదు. కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నిన్ను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే నేను ఏం చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి. మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. సినీ ఫీల్డ్లో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీస్ నాయకులయ్యారు. పదవి వచ్చాక చాలా వరకు వాళ్ళ కాన్సన్ట్రేషన్ సినిమా కెరీర్ మీద పెట్టి సినిమాస్ చేశారు. సాధారణంగా పాలిటీషియన్స్ ఎలక్షన్ ప్రచారంలో తప్ప గెలిచాక కనిపించరు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటున్నారు, ఇంకా ప్రజల్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి గొప్ప నాయకుడు మనకు దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఓజీ మూవీ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, వెయిట్ చేద్దాం. మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.